లంబోదరాయ నమః. జై శ్రీరామ. ఈరోజు మనం శ్రీరామచంద్రమూర్తి యొక్క తండ్రి గారైన దశరథ మహారాజు గురించి మనం తెలుసుకుంటున్నాము. మహర్షి వాల్మీకి రామాయణం ప్రకారము దశరథుడు అయోధ్యకు రాజు. అతను కోసల రాజు అయిన అజ మరియు విదర్భ మహారాణి అయిన ఇన్వదుమతి కుమారుడు. అతను విష్ణువు యొక్క అవతారమైన శ్రీరాముడి యొక్క తండ్రి. ఆదర్శవంతమైన మహారాజు, చక్రవర్తి, పుత్ర వ్యామోహం ఎక్కువగా గల తండ్రి. అతనికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర మరియు కైకేయి. వీళ్లకు 4 కుమారులు, 1 కూతురు. రాముడు, భరతుడు, లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు. దశరథుడి కూతురు పేరు శాంత. దశరథుడు కోసల వంశానికి రాజు. అయోధ్యలో అతని రాజధాని నుండి పరిపాలించాడు. దశరథునికి నేమి అనే ఇంకో పేరు కూడా ఉంది. దశరథ మహారాజు మొదట నేమి అని పిలువబడ్డాడు. అతను గొప్ప అతిరథ మహారథుడు. రథాలను ఉపయోగించడంలో గొప్ప నిపుణుడు. అతని రథం 10 దిక్కులకు కదలగలదు. అది ఎగురుతుంది, భూమికి తిరిగి వస్తుంది మరియు ఆ రాజు అన్ని దిశలలో సులభంగా పోరాడడానికి సహాయపడుతుంది. అందుకే అతన్ని దశరథుడు అంటే 10 రథాలు అని పిలిచేవారు. అతను సృష్టికర్త అయిన బ్రహ్మకుమారుడు, స్వయంభువ మనువు యొక్క అవతారమని చెబుతారు. దశరథ మహారాజు తన తండ్రి మరణం తర్వాత కోసల రాజ్యానికి పాలకుడిగా బాధ్యతలు స్వీకరించాడు. దశరథ మహారాజు తన శక్తి మరియు జ్ఞానంతో అనేక పొరుగు రాజ్యాలను జయించిన గొప్ప యోధుడు మరియు అనేక అసురులతో యుద్ధం చేశాడు. వాల్మీకి రామాయణం యొక్క అయోధ్యకాండ 34వ అధ్యాయం 10 నుండి 13 శ్లోకాల ప్రకారం దశరథ రాజుకు దాదాపు 350 మంది భార్యలు ఉన్నారు. వారిలో 3 పట్టపురాణులు. రాణి కౌసల్య దక్షిణ కోసల రాజ్యానికి చెందినది. సుమిత్ర కాశీ రాజ్యానికి చెందినది. కైకేయి కేకయ రాజ్యానికి చెందినది. దశరథుడు పుత్ర సంతానం కోసం కోసల యువరాణి అయిన కౌసల్యను వివాహం చేసుకున్నాడు. ఆమె దశరథుడికి శాంత అనే కుమార్తెను ఇచ్చింది, కానీ కొడుకును కాదు. తరువాత దశరథుడు కేకయ రాజు అశ్వపతి వద్దకు వెళ్ళి తన కుమార్తె కైకేయిని వివాహం చేసుకోమని కోరాడు. ఎందుకంటే నా తరువాత నీ కూతురి కొడుకుని రాజుగా చేస్తాను అని దశరథుడు వాగ్దానం చేశాడు. కానీ కైకేయి దశరథుడికి సంతానం ఇవ్వలేదు. దశరథుడు సుమిత్రను వివాహం చేసుకున్నాడు. రాజవంశం లేని స్త్రీ తనకు కొడుకుని ఇస్తుందని ఆశించాడు. అయితే సుమిత్ర కూడా దశరథునికి బిడ్డను ఇవ్వలేకపోయింది. దశరథ రాజుకు కౌసల్య, కైకేయి మరియు సుమిత్ర అనే 3 భార్యలు ఉన్నారని అందరికీ తెలుసు. అతనికి 60,000 మంది భార్యలు ఉన్నారని కొన్ని పురాణాల్లో ఉంది. పరశురాముడు తన తండ్రి మరణానికి ప్రతీకారంగా క్షత్రియులను చంపుతానని చేసిన ప్రతిజ్ఞ కారణంగా దశరథ మహారాజు 60,000 మందిని వివాహం చేసుకున్నాడని అంటారు. అయితే పరశురాముడి ప్రతిజ్ఞలో ఒక నియమం ఉంది. క్షత్రియుల మణికట్టు మీద ఒక కంకణం ఉంటుంది. అది కొత్తగా వివాహం చేసుకున్న క్షత్రియుడి చేతికి ఉంటుంది. అది కనబడితే పరశురాముడు వాళ్ళని చంపడు. ఈ కంకణాన్ని క్షత్రియులు పసుపు కొమ్ముతో ముడివేసిన దారాన్ని పెళ్ళైన నాటి నుండి 1 సంవత్సరం పాటు ధరించేవారు. పరశురాముడిని ఓడించలేనని నమ్మిన దశరథుడు పరశురాముని కోపం నుండి తప్పించుకోవడానికి సంవత్సరానికి 1 స్త్రీని వివాహం చేసుకున్నాడు. అలా 60,000 మందిని వివాహం చేసుకున్నాడు, లేదా 350 మందిని వివాహం చేసుకున్నాడు. కానీ స్త్రీ వ్యామోహంతో కాదు. ఈ అర్థాన్ని తప్పుగా తీసుకోవద్దు. దశరథ మహారాజు తన రాజ్యాన్ని చూసుకోవడానికి కొడుకు లేడు. తనకు పుత్రుడు కావాలనే కోరిక తీరడం కోసం అశ్వమేధయాగం, పుత్రకామేష్టి యాగం నిర్వహించమని ఋష్యశృంగ మహర్షిని పిలిచాడు. అందుకే తన గురువైన వశిష్ఠుని ఆజ్ఞను తీసుకుని దశరథుడు ఋష్యశృంగ మహర్షిని యాగానికి అధ్యక్షత వహించమని ఆహ్వానించాడు. ఈ ప్రసాదాన్ని తన భార్యలకు తినిపించమని, కొడుకులను పొందమని దశరథుడిని కోరాడు. దశరథుడు చాలా సంతోషించాడు. ఫలితంగా రాముడు కౌసల్యకి, భరతుడు కైకేయికి
లక్ష్మణుడు మరియు శత్రుఘ్నులు సుమిత్రకి కవలలుగా జన్మించారు. దశరథ మహారాజు తన కుమారుడు సీతను వివాహం చేసుకున్న వెంటనే రామునికి పట్టాభిషేకాన్ని ప్రకటించాడు. కైకేయి వివాహానంతరం కైకేయితో పాటు వచ్చిన దాసి మందర రాముడికి బదులుగా భరతుడికి పట్టాభిషేకం చేయించాలని కైకేయికి సలహా ఇచ్చింది. దశరథ మహారాజు నుండి రావాల్సిన 2 వరాలను ఆమె కైకేయికి గుర్తు చేసింది. దశరథ మహారాజు రాముడిని వనవాసానికి అడవులకు పంపి పుత్రశోకంతో మరణించే సమయంలో దశరథుడు సుమిత్రకి శ్రవణ కుమారుడి గురించి చెప్తాడు. నేను ఒక సమయంలో వేటకు వెళ్ళినప్పుడు ఒక మృగం నీళ్లు తాగుతుందేమోనని భ్రమించి ఒక యువకుడి మీద బాణప్రయోగం చేశాను. అది గుచ్చుకొని అతను గిలగిలా కొట్టుకుంటుంటే వెళ్ళాను. అప్పుడు ఆ యువకుడు, నాకు వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి దాహం వేస్తుంది మహారాజా, ఈ నీళ్లు వాళ్ళకి ఇవ్వు అని చనిపోయాడు. అతని తల్లిదండ్రులు శ్రవణ కుమారుణ్ణి పిలిచారు, కానీ నేను జరిగిందంతా చెప్పాను. ఆ వృద్ధ దంపతులు, మేము పుత్రశోకంతో ఎలా మరణిస్తున్నామో నీవు కూడా అలాగే పుత్రశోకంతో మరణిస్తావు అని నన్ను శపించి చనిపోయారు. సుమిత్రకి జరిగిందంతా చెప్పి దశరథుడు రామ రామ అంటూ మరణిస్తాడు. వచ్చే వీడియోలో దశరథుడి 3 భార్యలైన కౌసల్య, కైకేయి, సుమిత్రల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణం.